ఏంటి, ఈ ఈవెంట్కి మంకీస్లా అరవడం కోసం మనుషుల్ని హైర్ చేశారా? వినడానికి ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది, కానీ ఇది నిజంగానే ఢిల్లీలో జరగబోతున్న ఒక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ కోసం తీసుకున్న ప్రికాషన్. ఢిల్లీలో జరగబోయే బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కోసం ఆర్గనైజర్స్ ఈ అన్యూజువల్ ప్లాన్ వేశారు. ఈ టోర్నమెంట్ ఆగస్ట్ 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరగబోతుంది. ప్రపంచంలోని టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారు. అలాంటి ఈవెంట్లో వెన్యూలోకి అన్ఎక్స్పెక్టెడ్ విజిటర్ వస్తే మాత్రం ఆర్గనైజర్స్కి పెద్ద హెడ్ఏక్. వెన్యూ దగ్గర మంకీస్ రాకుండా ఉండడానికి 3 మంకీ విస్పరర్స్ని హైర్ చేశారు. వీళ్ళ పని మంకీస్ని పట్టుకోవడం కాదు, వాటిని కొట్టడం కూడా కాదు. వీళ్ళ దగ్గర ఉన్న వెపన్ ఒక్కటే, వాళ్ళ వాయిస్. ఈ 3 లంగూర్ మంకీస్ చేసే సౌండ్స్ని మిమిక్ చేయగల ట్రైన్డ్ పర్ఫార్మర్స్. వాళ్ళు లంగూర్స్ చేసే సౌండ్స్ని మిమిక్ చేస్తారు. ఆ సౌండ్స్ విని రీసెస్ మంకీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దీనికి ఒక సింపుల్ రీజన్ ఉంది. ఢిల్లీలో కనిపించే రీసెస్ మకాక్స్ పెద్ద లంగూర్స్ని సాధారణంగా అవాయిడ్ చేస్తాయి. లంగూర్స్ కాల్స్ వినిపిస్తే నియర్ బైలో పెద్ద లంగూర్ ఉందని పెర్సీవ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకే యాక్చువల్ లంగూర్ని వెన్యూలోకి తీసుకురావాల్సిన అవసరం లేకుండా దాని సౌండ్ని ఇమిటేట్ చేసి మనుషులను ఉపయోగిస్తున్నారు. వాళ్ళలో జఫర్ అనే మంకీ మిమిక్ కూడా ఉన్నాడు. ఈ స్కిల్ అతనికి జనరేషన్స్ నుంచి వస్తున్న ట్రెడిషనల్ ప్రొఫెషన్ అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రీవియస్ ఇండియా ఓపెన్లో ఒక మంకీ స్టేడియంలోకి రావడంతో ఈసారి ముందే ప్రికాషన్స్ తీసుకున్నారు. ఈ ఏడాది ఇండియన్ ఓపెన్లో ఒక మంకీ స్టేడియంలోకి వచ్చి స్పెక్టేటర్స్ ఏరియాలో దాదాపు 10 నిమిషాలు ఉండిపోయింది. అది ఎవరిని అటాక్ చేయలేదు, కానీ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్లేయర్స్, స్పెక్టేటర్స్ మధ్య మంకీ తిరుగుతుంటే ఎంత డిస్ట్రాక్షన్ అవుతుందో ఆర్గనైజర్స్కి అర్థమైంది. అందుకే వరల్డ్ ఛాంపియన్షిప్స్కి ఈసారి ముందు నుంచే ప్రికాషన్ తీసుకున్నారు. అంటే మ్యాచ్ రోజు మంకీ వస్తే అప్పుడే సొల్యూషన్ వెతకడం కాదు, మంకీ వచ్చే అవకాశం ఉందని ముందే ఊహించి సొల్యూషన్ రెడీగా పెట్టుకున్నారు. స్పోర్ట్స్ ఈవెంట్లో మంకీస్ కూడా ప్రాబ్లం అవుతాయని ఎప్పుడైనా అనుకున్నారా?